ఎక్కవండి అప్పటికన్నా బాగా ఇరుగ్గా ఉంది కదా, ఒక ఇద్దరిని ముందు తీసుకొని నేను చెప్పినప్పుడు తను ఏమండు, అది నలుగురు కూర్చునే సీటు, అవసరమైతే ముందుకేం కూర్చుంటే 5 పడతారు అన్నాడు. అన్నాక సరే ఆ ముగ్గురు వెనక్కి వచ్చి కూర్చారు, మగోళ్ళు. అప్పటికి కూడా నేను ఇలా జరిగి కూర్చున్నా ఎట్లయినా మనిషి తాకుతూనే ఉండు. ఇంటికి బెల్లె పెళ్లి పోయినాక అసలు ఏం మాత్రం కూడా జరగట్లేదు. వాళ్ళు తగలగానే షాక్ వస్తుందా? అసలు అంత బాగుందా? వాడు ఉంటూ కూడా అసలు తగలటండి. అదేంటి బావా, నేను అప్పుడు చెప్పా ఎక్కించుకోవద్దని, నాకు తెలియదు బావా అంటే కొద్ది కూడా కరెంటు తగులుతుంది ఎక్కగానే అని స్టార్ట్ చేసిండు. ఇంటికి వెళ్ళినాక ఒక రోజల్లా గునిగిండు మారాడు. ఇక అనుమానం స్టార్ట్. డ్యూటీకి వెళ్తారు సార్, 6 గంటలకు వెళ్తారు సార్. ఇంట్లో నుంచి వెళ్ళాక 7 గంటలకు స్టార్ట్ అవుతారు. ఫోన్ నిజంగా ఏం చెప్తాను, పడుకున్నావా, తిన్నావా, నువ్వు ఎక్కడున్నావు అనేది. సరే ఇంట్లో ఉన్నావు అంటే ఒక టీవీ పెట్టి అంటాడు, టీవీ ఛానల్ పెట్టు, ఏమొస్తుందో ఇంట అంటే కరెంట్ ఉండదు అప్పుడు. అయితే ఒకసారి అంటే కరెంట్ లేదు బావా అన్న. కరెంట్ లేదా? సరే అయితే మళ్ళీ కరెంట్ లేకపోతే ఏం చేస్తున్నావురా అంటే ఇంట్లోనే ఉన్నా బావా, ఇప్పుడే టీ తాగినా, కడుక్కుంటున్న ప్లేట్లు అంటే సరే ఒక గిన్నె ఎత్తి. ఎందుకు బావా నమ్మట్లేదా అంటే సౌండ్ చెయ్యి, భయం నువ్వు బాబా, ఎందుకంటే నువ్వు కొత్త కదా ఊర్లో, ఎలా ఉంటావు అని భయం అంటే. సేమ్ నా మంచికి చేస్తాను, నేను కొత్త కదా అనుకుని నేను ఇలా సౌండ్ చేసినాక అప్పుడు నమ్మేది. అలా స్టార్ట్ చేసేది. ఎవరింటికి పోదామన్నా మాట్లాడద్దు, ఆడవాళ్ళతో మాట్లాడదామన్నా మాట్లాడద్దు, ఎవరింటికి వెళ్ళొద్దు. అలా ఈ అనుమానంలో ఈ బిడ్డ పుట్టేసింది, కడుపులో ఉన్న బిడ్డ పుట్టేసినాక 21 రోజు ఇక మా అత్తకి మరి ఇష్టం ఉందో ఇష్టం లేదో ఫస్ట్ నుంచి అతను మాట్లాడదు సరిగా, ఆమె ఫస్ట్లే వద్దని చెప్పిందంట. అయితే ఇక ఈ పాప పుట్టినాక అతను డ్యూటీకి వెళ్ళిపోయాక నా కొడుకు తెస్తే ఏ పని చేయట్లేదు, అసలు నువ్వు వచ్చిన కానీ మాకు ఇంట్లో బాగాలేదు, నీ కాలు పెట్టిన కాంచి